హలో గైస్, వైషు వల్ల అమ్మ అయితే చాలా ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకైతే వైషు చనిపోయింది 2 వీక్స్ అవుతుంది. ఇప్పటివరకైతే న్యాయం జరగలేదు. హరిబాబు ఇంకా జైల్లోనే ఉన్నాడు. సో తాపిగా కూర్చొని ఉన్నాడన్నమాట. హరిబాబుతో పాటు వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ మమ్మీకి కూడా కఠిన శిక్ష విధించాలని వీళ్ళని కోరుకుంటున్నారు. అదేవిధంగా జనాలు కూడా చాలామంది వైష్ణు వాళ్ళ అమ్మని ఓదార్చడానికి వస్తున్నారు. కానీ వైష్ణు వాళ్ళ అమ్మను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సొంత బాగా ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే తను అల్లారముద్దుగా పెంచుకున్నది. తను ఒకటే కూతురు. సో 13 మంది అన్నదమ్ములు ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్ వైష్ణవి గురించి, వైష్ణవ్ హరి గురించి కొన్ని లేనిపోని రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, సో హరిబాబుకు ఉరిశిక్ష పడింది అని చెప్తున్నారు. అరే బాబు, ఉరిశిక్ష పడితే మనకు న్యూస్లో డిస్ప్లే చేస్తారు, న్యూస్ పేపర్లో వస్తుంది కదా. అలా రాకుండా మీకు ఎలా తెలిసిందిరా బాబు? నాకు పోలీసులు మీకు ఏమైనా కమ్యూనికేషన్ చేశారా? సో హరిబాబుకు ఉరిశిక్ష విధిస్తున్నామని ఎందుకు ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వాడికి ఉరిశిక్ష ఏం పడలేదు. వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. వాళ్ళ బ్రదర్స్ కూడా జైల్లోనే ఉన్నారు. సో ఎందుకు ఇలాంటి తప్పుడు, మీ యొక్క వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వైష్ణవ్ వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ యొక్క బ్రదర్స్ కానివ్వండి, ఇంకా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఏమి తినకుండా, సరిగ్గా తినకుండా వాళ్ళ హెల్త్ పాడు చేసుకొని ఏడుస్తూనే ఉంది. సో అట్లీస్ట్ వాళ్ళ వైష్ణవ్ వాళ్ళ అమ్మ గురించి చూసైనా మారంటారా బాబు. అట్లీస్ట్ మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదు, కానీ ఇలా లేనిపోయిన రాతలు రాయకంటారా బాబు. మీకు దండం పెడతాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల చనిపోయింది, అత కిరాతకంగా చంపాడు. ఎంత కిరాతకంగా అంటే, వాడు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అమ్మాయిని ప్రేమిస్తానని చెప్పి, అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పి మ్యారేజ్ చేసుకొని ఒక 2 months తర్వాత కన్నింగా ఆలోచించి తర్వాత దారుణంగా హత్య చేయడం అనేది మామూలు విషయం కాదు. హత్య చేసి మళ్ళీ వాళ్ళ ముందటే టాపిక్గా వెళ్ళి బైక్ వేసుకొని వెళ్ళిపోయింటే అర్థం చేసుకుని వాడికి ఎంత డేరు. అంటే ఇది మామూలుగా ప్రీ ప్లాన్గా చేశాడా మనకు తెలియదు, కానీ సో అలాంటి వాటికి కఠిన శిక్ష విధించాలి.